శ్రీహాన్ గారు సార్, బిటర్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటుంది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత. కొంచెం పాపులర్ అయిన తర్వాత ఇండస్ట్రీలో రిసీవ్ చేసుకునే వాళ్ళు బాగుండదు. దానికంటే ముందు మనం ఏం తెలియకుంటే ముందు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్. మంచినీళ్ళు కూడా ఎవరు మీ పక్క ఆర్టిస్ట్కి అన్నీ జరుగుతూ ఉంటాయి, పక్కన మీకు ట్యాప్లో తీసిస్తూ ఉంటారు. ఇట్లా ఇటువంటి చాలా చూసుంటారు ఈ స్టార్టింగ్ స్టేజ్లో జరుగుతుంది. ఇటువంటి బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే వాటర్ ఇస్తుంటారు, పక్క నుంచి ఫుడ్ ఇస్తుంటారు, ఈ కాదు కానీ సార్, తెలియక అంటే వాల్యూ ఇవ్వక అది వేరు. తెలిసినోడు బెస్ట్ ఫ్రెండ్ అలా చేశాడంటే నమ్ముతారా? కష్టం. అది నా బెస్ట్ ఫ్రెండ్ చేశాడు అట్లా. వైజాగ్ నుంచి ఈ జాబ్ వదిలేసి ఇదంతా వచ్చిన తర్వాత బిగినింగ్ స్టేజ్లో ఒక సిరీస్ ఒకటి స్టార్ట్ చేసాం. సో చేస్తున్నాము 6 నెలలు సార్, దగ్గర 6 నెలలు. నాకు ఇప్పటికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. దేనివల్ల అంటే కంటిన్యూస్గా 6 months తిండి పెట్టలేదు మాకు. మధ్యాహ్నం 15 రూపాయలు పెట్టి ఒక ఫ్రూట్ సలాడ్, రోడ్డు మీద షూట్. మాకు ఏంటంటే ఇప్పుడు ఒకటి బయటోడు వచ్చేదో చెప్తే మనం నమ్మం, బెస్ట్ ఫ్రెండ్ ఏం చెప్పినా నమ్మేస్తాం, ఎందుకంటే వాడిని మనం నమ్ముతాం కాబట్టి, వాడి ఫ్రెండ్ కాబట్టి. సో అలాగా వాడు మీకు ఇచ్చే పేమెంట్ ఇదిరా, దాని తర్వాత ఈ సిరీస్ ఒక 6 months వరకు నడుస్తుంది, ఇన్ని ఎపిసోడ్లు, మీకు వచ్చే పేమెంట్ ఇది, కాస్ట్యూమ్స్ మీరే తెచ్చుకోవాలి, ఇవన్నీ చెప్తా ఉంటే వాడు చెప్తుంటే ఓకే ఇంతేనేమో, ఇండస్ట్రీలో ఇంతేనేమో స్టార్టింగ్ అంటే వీడికి కొంచెం తెలుసు కదా, ముందు వచ్చాడు వీడు, కొంచెం ముందు వచ్చి మమ్మల్ని పిలిచాడు అనమాట. ముందు వచ్చాడు కాబట్టి వాడు చెప్పేది నిజమేమో అని చెప్పేసి మేము నమ్మి పొద్దున 6 గంటలకి నాది R15 బైక్ ఉండేది, నా ఫస్ట్ బైక్, అది కొనుక్కున్నా. ముందుకుంటుంది అది, బ్యాక్ పెయిన్. సిరి నేను ఇద్దరం బ్యాగ్ వేసుకొని, బ్యాగ్ నిండా బట్టలు, కాస్ట్యూమ్స్ వేసుకొని పొద్దున 6 గంటలకి వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్లు రోడ్డు మీదే, మొత్తం బట్టలు మార్చుకోవడం కూడా నేనైతే రోడ్ల మీద. సిరి కోసం ఏదన్నా హౌస్ వాటిలో అడిగేవాళ్ళం అనమాట, రిక్వెస్ట్ చేసి ఆంటీ అది ఇదని అమ్మాలి కాబట్టి అలా చేసేవాళ్ళం. పొద్దున బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, దోశలు, అది కూడా బండి పెట్టుంటారు రాజమండ్రి, వాళ్ళ దగ్గర బాగుంటుంది, అక్కడ తినేవాళ్ళం. 2 liters వాటర్ బాటిల్ ఒకటి ఉంటుంది రోజు మొత్తానికి. 2 liters వాటర్. మధ్యాహ్నం భోజనానికి 15 రూపాయలు ఫ్రూట్ సలాడ్. ఎక్కడ మన మాదాపూర్లో ఇమేజ్ హాస్పిటల్ పక్కన ఒక బండి ఉంటుంది, ఆ బండిలో ఫ్రూట్ సలాడ్ సార్, అంతే. సాయంత్రం 8-7 వరకు షూట్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్రూట్ సలాడ్, పొద్దున్న తిన్న 2 ఇడ్లీలు, అంతే. ఏదేదో ఇబ్బంది అయ్యేది అసలు. రోజు అలాగే షూట్ చేస్తూ ఉండేవాళ్ళం, ప్రాబ్లం అవుతూ ఉండేది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేది, ఆకలి. ఫ్రెండ్ కదా, ఇంకా ఏం చేయాలి, సపోర్ట్ చేయాలి. గోడ పైన కూర్చొని సిరీస్ చేస్తున్నప్పుడు గోడ పైన కూర్చొని చేస్తా ఉన్నా, ఏదో ఒళ్ళంతా దురదలు వస్తున్నాయి. ఏంటని చూసుకుందాం అనుకుంటే, రే టైం అయిపోతుందిరా, ప్యాకప్ చేయగలరా, మళ్ళీ మొత్తం ఎపిసోడ్ నేను సబ్మిట్ చేయాలి, త్వరగా చేయి, గోక్కుంటావు అవన్నీ చూసుకుంటే, రే కాదురా లోపల కొంచెం ఏదో దురదగా ఉంది ఎక్కువ అనేసి అంటే, అవన్నీ తర్వాత రా, నీ ఎపిసోడ్కి వాళ్ళు త్వరగా చేయి అనేసి అంటే ఓకేరా అని చెప్పేసి లోపల అవుతున్నా సరే అది లోపల పెట్టుకొని కంట్రోల్ చేసుకొని పైకి మాత్రం నవ్వుతూ యాక్ట్ చేస్తూ మొత్తం అయింది. మొత్తం ఈవినింగ్ అయిపోయింది, లైట్ ఫెయిల్ అయిపోయింది, ప్యాకప్ చెప్పాడు. వెంటనే దిగిన వెంటనే రోడ్డు మీద వెంటనే షర్ట్ ఇప్పేస్తే 5 గొంగళి పురుగులు ఇలా తిరుగుతున్నాయి. ఆ గోడ మీద కూర్చొని షూటింగ్ చేస్తున్నాం కదా, చెట్టు ఉంది, ఆ చెట్టు పై నుంచి పడుతూ ఉన్నాయి. అది చూసుకునే గ్యాప్ కూడా వాడు ఇవ్వలే. ఎలా అయిపోయాడంటే, ఫ్రెండ్ని కేర్ చేయడం వదిలేసి నా ఎపిసోడ్ ఇవ్వాలి నేను, అది ఇది అని చెప్పేసి అరిచేస్తూ ఉంటే, అంత చేసేస్తే ఏంట్రా ఇలా అయిపోయింది అన్నాడు. మరి అదే కదరా నేను ఇందాక చెప్తున్నాను, నేను ఆ ప్రాబ్లం నేను చెప్తున్నాను, చూసుకుంటుంటే కనీసం చూసుకునేలేదంటే, అవునా వెళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళు. సరే అని చెప్పేసి బయలుదేరి మళ్ళీ బండి మీద వెళ్తున్నప్పుడు అక్కడ కాపీ చేయాల్సిన ఏదైతే షూట్ అయిందో ఆ మెమరీ కార్డ్ అదంతా, వాడికి ఇల్లు దగ్గర, ఇటుపక్క అయితే వెళ్ళిపోతే దగ్గర, ఆ కాపీ చేయడానికి ఆ ఫుటేజ్ మొత్తం ఇవ్వడానికి మళ్ళీ దూరం వెళ్ళాలి. నేను అదే రూట్ వెళ్తున్నాను కాబట్టి నాకు ఇచ్చేసేవాడు, ఇల్లు ఇచ్చేసి వెళ్ళిపోని. నేను మా బ్యాగులు వేసుకొని అంత షూటింగ్ చేసి అలసిపోయి, నేను సిరి ట్రాఫిక్లో బండి ఆపుకొని నీరసం వచ్చేస్తుండేది, ఫుడ్ ప్రాపర్ లేకుండా. ఒకవైపు హెల్త్ ఇష్యూస్, దానివల్ల వెళ్ళి ఆ మెమరీ కార్డ్ ఆఫీస్లో వచ్చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఫుడ్ కొన్నిసార్లు అయితే ఇంకా మధ్యాహ్నం అప్పుడప్పుడు ఏదో రేర్గా అప్పుడప్పుడు మీల్స్ తెప్పించేవాడు, అది పక్కన రోడ్ పక్కన ప్లాట్ఫామ్ మీద కూర్చొని అక్కడ కూర్చొని తినేవాళ్ళం. చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. చాలా సార్. అది తింటున్నప్పుడు అంటే ఎంత సెన్స్ లేకుండా అయిపోతారంటే మనుషులు, బయట వాళ్ళు అలా చేశారంటే ఓకే సార్, ఫ్రెండ్స్ కూడా ముద్ద నోటి దగ్గర ఉన్నప్పుడు రే షార్ట్ రెడీ రా, ఎంతసేపు తింటారా, ఏం తినబుద్ధి వస్తుంది, అలాంటి పరిస్థితి. చూసి ఇంకా నేనైనా కొంచెం ఇదవుతుంది, కానీ సిరి అస్సలు ఎవరిని దొబ్బదు. చూసింది కట్ చేస్తే సరే ఇదంతా కంట్రోల్ చేసుకున్నాం, ఇది ఒక ఎత్తు. ఒక మేనేజర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఏంటమ్మా మీరు అసలు ఏ షోస్ చేయరంట, ఇది వేరే మీ ఫ్రెండ్ దగ్గర ఒకటే చేస్తారంట. అంటే ఎవరు చెప్పారు, అసలు మేము వచ్చిందే వీటి కోసం, ఈ అవకాశాల కోసం కదా అంటే, మీ ఫ్రెండ్ చెప్పాడు అన్నారు. ఏంటని తర్వాత కనుక్కుంటే, మేము వచ్చిన 2 months తర్వాత నుంచే మాకు ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయ్యాయి. మా కాంటాక్ట్ లేక వీడికి ఫోన్ చేస్తున్నారు. వీడికి ఫోన్ చేసినప్పుడు వీడు మాకు చెప్పాలా, ఏది మాకు లేదు నాదే చేస్తారు, వేరేదేం చేయరు అని చెప్పేసి మమ్మల్ని లాక్ చేసేసాడు.
అబ్బా కట్ చేస్తే పేమెంట్ గురించి మా ఫుడ్ కూడా ఇలా అవుతుందన్న కొంచెం ఏదైనా వేరేది ఏదైనా మంచి అవకాశం ఉంటే చూడండి అంటే అదేంటి మీకు బడ్జెట్ పర్ డే 3,000 ఇస్తున్నారు కదా 3,000లో అప్పట్లో హ్యాపీగా కడుపు నిండా తిండి పెట్టినా ఆడికి డబ్బులు మిగులుతాయి. అవును పెట్టలే ఇప్పుడు కూడా కాస్ట్యూమ్స్ ఉంది సార్ ఇప్పుడు ఉన్నది. అదే ఇప్పుడు కూడా సరిపోతుంది. కాస్ట్యూమ్స్కి మీకు డబ్బులు ఇస్తున్నారు అన్నాడు. అవునా ఇవన్నీ ఒక మేనేజర్ మాకు చెప్తే తెలిసింది. ఎంత నమ్మక ద్రోహం అంటే ఫ్రెండ్ అని నమ్మినందుకు అంత చేశాడు. తెలియగానే ఇంకా నెక్స్ట్ డే ఆన్ సెట్ షూట్లో ఉంది సిరి, నువ్వు వీడి దగ్గర నువ్వు పని చేస్తావేమో కానీ నేనైతే అస్సలు పని చేయను అని చెప్పేసి షూట్లోంచి వాకౌట్ చేసేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. నువ్వు వస్తే రా లేకపోతే లేదు, నేనైతే వెళ్ళిపోతాను, వీడి దగ్గర నేను పని చేయను. రే చెప్పురా సిరికి అదే అన్నాడు. ఏం చెప్పడం రా, ఏం నువ్వు చేసిన పని, నిన్ను నమ్ముకొని ఇక్కడికి వస్తే నువ్వు ఇలానా చేసేది మా లైఫ్ని అదే అని చెప్పి కొంచెం క్లాస్ పీకి వాడి మీద నేను కూడా 2 పేజీలు నిండుగా కంప్లైంట్ రాసేసి మధ్యలో వచ్చేసాను ప్రాజెక్ట్ నుంచి బయటికి. వచ్చిన తర్వాత నుంచి ఇంకా మిగతా అప్పటి నుంచి ఆపర్చునిటీస్ కొంచెం బాగున్నాయి. మెటీరియలైజ్ అయింది సార్, అది స్క్రీన్ మీదకి వెళ్ళిందా? వెళ్ళాయి సార్, వచ్చినాయి. ఇప్పుడు మీరు అన్న ప్రాజెక్ట్ వెళ్ళిందా? ఏది అప్పుడు ఆపేసిన ప్రాజెక్ట్ ఈటీవీ ప్లస్లో అమ్మాయికి టబ్ అయినట్టు అదేనా? దానికే పడ్డారు.